నమస్కారం. ఎన్ఆర్ఐ టీవీకి స్వాగతం. ఈరోజు బంగ్లాదేశ్లో మూకదాడులు మరియు హిందువులపై ఆ, దయనీయ పరిస్థితి జరుగుతుంది. ఈ టాపిక్ పై మాట్లాడడానికి మన లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు గౌరవనీయులు శ్రీనివాసరెడ్డి గారు. శ్రీనివాసరెడ్డి గారు మన శ్రీనివాసరెడ్డి గారు బీజేపీ సీనియర్ పొలిటీషియన్, చాలా ఏళ్ళ నుంచి సెంట్రల్ బీజేపీలో సభ్యులుగా ఉన్నారు. అదేవిధంగా మన ఆ, జీవనాడి ఫౌండేషన్ అధ్యక్షులుగా ఉన్నారు. రైతు హక్కుల సాధన సమితి కి చీఫ్ అడ్వైజర్గా పనిచేస్తూ ఉన్నారు. ఎన్నో రోజుల నుండి హైదరాబాద్లో ఈ మల్టీ కల్చరల్ లోకమైనటువంటి హైదరాబాద్లో నివసిస్తూ ఉన్నారు. ఈ సామాజిక విశ్లేషకులు, ఈ సాంఘిక విశ్లేషకులు మనము ఈరోజు ఈ టాపిక్ని బంగ్లాదేశ్లో మూగదాడులు, హిందువులపై దయనీయ పరిస్థితి గురించి శ్రీనివాస్ రెడ్డి గారిని మనం ఈరోజు అమూల్యమైనటువంటి ఆయన అభిప్రాయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్, ఈరోజు మన భారతదేశము ప్రపంచంలోనే ఒక అత్యంత ముఖ్యమైన దేశంగా వెలుగొందుతుంది. ఈ ఈ రోజు పరిస్థితి చూస్తున్నట్లయితే మనము ఈరోజు చూడడం జరుగుతుంది, మనం లైవ్గా ఉండి మనం చూడడం జరుగుతుంది. మనకన్నా ఈ భారతదేశం యొక్క స్థితిగతులు కనీసం కొన్ని లక్షల సంవత్సరాల నుంచి ఉంటుందని, అఖండ భారత్లో ఇది మన వెస్ట్లో ఉన్నటువంటి పర్షియా నుండి, ఆఫ్ఘనిస్తాన్ నుండి, పాకిస్తాన్ నుండి, తర్వాత ఇండియా నుంచి మళ్ళీ ఈస్ట్కి వచ్చినట్లయితే ఇటు బంగ్లాదేశ్, థాయిలాండ్, ఇండోనేషియా, తర్వాత దాదాపు సుమిత్ర, జావా మరియు ఆస్ట్రేలియా దాకా కూడా ఎక్స్పాండ్ అయిందని చెప్పేసి మనకు మన మన దగ్గర ఉన్నటువంటి చరిత్ర, మన సాహిత్యం, మన దగ్గర ఉన్నటువంటి పౌరాణిక గాథల ద్వారా మనకు తెలుస్తూ ఉంది. అదేవిధంగా మనకు మన పైన ఉన్నటువంటి ఉత్తర తీరంలో ఉన్నటువంటి ఉత్తర ధ్రువంలో ఉన్నటువంటి మన ఉజ్బెకిస్తాను, తర్వాత రష్యా పైన ఆనుకున్నటువంటి కొన్ని దేశాల నుంచి మేరు పర్వతం ఏదైతే ఉందో, మేరు పర్వతం నుండి శ్రీలంక దాకా అంతా కూడా భారతదేశమే అఖండ భారత్ అని చెప్పేసి మనకు ఈ శాస్త్రాల ద్వారా, మన వైజ్ఞానిక ద్వారా, మన ఋషుల ద్వారా, మన దగ్గర ఉన్నటువంటి గ్రంథస్థం ద్వారా తెలుస్తూ ఉంది. అయితే ఈరోజు భారతదేశం సామాజిక పరిస్థితులు ఎన్నో గణనీయమైన మార్పులు ఏర్పడ్డాయి. ఈ మార్పులకు ఎన్నో రకాలుగా ఒత్తిళ్లు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఒక అమాయక జాతి అని చెప్పొచ్చు హిందూ జాతి. వీరిపై తీవ్రమైనటువంటి ఘోరమైనటువంటి విపత్తు, దాడులు, దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా మన పక్కన ఉన్నటువంటి మన భూభాగంలోని భాగాలైనటువంటి ఒక పాకిస్తాన్ అనే ఒక దేశం, పక్కన ఇంకో బంగ్లాదేశ్ అని ఇంకొక దేశం, ఈ రెండు ఉండి కూడా మనము మన భూభాగాన్ని వాళ్ళకి ఇచ్చి మతపాధిపతికన ఏర్పరిచినటువంటి దేశాలుగా మనం భూమిని చీల్చి ఇచ్చినాక కూడా మన పైన దాష్టికాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఈ దాష్టికాలు జరుగుతున్న సమయంలో ముఖ్యంగా మీలాంటి పెద్దలు ఈ అఖండ భారత్ అంటే ఏమిటి, మరి ఈ భారత్లో ఉన్నటువంటి విశేషాలు, తర్వాత ముస్లిమ్స్ దాడుల గురించి చెప్పండి సార్ కొద్దిగా. మన ఎన్ఆర్ఐస్కి, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మన ఎన్ఆర్ఐ లోకానికి తెలియాలని కోరుకుంటూ దయచేసి చెప్పండి. నమస్తే అండి, నా పేరు శ్రీనివాస్ రెడ్డి. ఇప్పుడు డాక్టర్ వరప్రసాద్ గారు, ఈ అఖండ భారత్లో ఉన్నటువంటి దేశాలను వారి యొక్క అవసరాలకి వాళ్ళు విభజించి సెక్యులర్ డెమోక్రటిక్ కంట్రీ అని చెప్పి ఇటు పాకిస్తాన్ను, అటు బంగ్లాదేశ్ను, అటు ఆఫ్ఘనిస్తాను, ఇటువంటి అన్నీ చీల్చి వాళ్ళ అవసరాలకి, వాళ్ళ యొక్క మతోన్మాదానికి ఇది ఒక నాంది. ఎందుకంటే ఈరోజు హిందువుల పైన దాడులు ఎందుకు జరుగుతున్నాయి? మన హిందూ దేశము సనాతన ధర్మం ప్రకారము అఖండ భారత్ అనేది చాలా పెద్దది అయినటువంటి దేశాన్ని వీళ్ళు ముక్కలుగా చీల్చిరు. ఎందుకు చీల్చిరు? వాళ్ళ అవసరాలకి, ఆ రోజులో వాళ్ళ అవసరాలకి. ఈ యొక్క ముస్లిమ్స్ ఇలా తీవ్రవాదాన్ని పెంచిపోయిస్తూ మొన్న పహల్గామ్లో చూసినాం. మళ్ళీ రోజు కూడా ఇప్పుడు ఢిల్లీలో కూడా బాంబులు వెళ్తుంటాయి. ఈ యొక్క పశ్చిమ బెంగాల్లోని బంగ్లాదేశ్లు వాళ్ళు ఏం చేస్తారంటే లోపలికి చొరబడిన తర్వాత ఏమైతుందంటే వాళ్ళు హైదరాబాదు, తిరువనంతపురము, చెన్నై, ఢిల్లీ, బెంగళూరు ఇటువంటి మంచి మంచి నగరాల్లో ముస్లిం అధికారులను చేతబట్టుకొని
మన హిందూ అధికారులను లంచాలిచ్చి వాళ్ళకి రేషన్ కార్డులు, ఓటర్ కార్డులు అటువంటి అన్నీ సంపాదించుకొని ఈ యొక్క తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తూ మన దగ్గర ఉన్నటువంటి ముస్లిమ్స్లకు వాళ్ళకి సంబంధం లేదు. ఈ యొక్క తీవ్రవాదం వైపు తీసుకెళ్ళి ఆ విధంగా మన హిందువుల పైన దాడి జరుగుతుంటే కూడా మోడీ గారు మొన్న ఈ మధ్యన బంగ్లాదేశ్ ప్రభుత్వానికి కూడా వాళ్ళ ప్రధానమంత్రితో మాట్లాడి కూడా హెచ్చరించడం జరిగింది. ఇంకా అది పోతే ఈ క్రైస్తవులు ఎటువంటి హిందూ దేశంగా ఉన్నటువంటి మన అఖండ భారత్ను దీన్ని కంప్లీట్ నాశనం చేసి అటు క్రైస్తవులు ఇటు ముస్లిమ్స్ ఆ దేశంగా మార్చుకోవాలన్నదే వాళ్ళ టార్గెట్. కాబట్టి ఈ యొక్క ఛత్తీస్గఢ్లో అసెంబ్లీలో జరిగినటువంటి ఒక క్వశ్చన్ అవర్లో బస్తర్ జిల్లాలో ఛత్తీస్గఢ్లో బస్తర్ జిల్లాలో ఆదివాసీ ప్రాంతంలో 70% కన్వర్ట్ చేసిర్రు క్రైస్తవులుగా. ఎందుకు? ఫండింగ్ తీసుకొచ్చి అమాయకులకు ఉసిగొల్పి వాళ్ళ డబ్బులు ఇచ్చి అది చేసి ఈ మొత్తము 343 సంస్థలు ఉన్నాయి క్రైస్తవులు. అందులో 84 సంస్థలకు ఫండింగ్ నిలిపేసారు, 127 సంస్థలను బ్యాన్ చేసారు. అయినా ఈ యొక్క హిందూ ధర్మం మీద, హిందూ ధార్మికత మీద ఈ విశ్వ హిందును మనం ఎప్పుడైనా నాశనం చేసింది ఈ 2 వర్గాలు, అక్కడ క్రైస్తవులు, ఇక్కడ ముస్లిమ్స్. ఈ హిందూ ధర్మం పైన, హిందూ జాతి పైన దాడులు జరిగి వీళ్ళను మొత్తం నాశనం చేయాలన్నది వాళ్ళ ప్రధాన ఉద్దేశం అండి. దానికి గాను సార్ మన మరి ఆర్థిక సార్ మరి ఇప్పుడు ఉమ్, మనము ఈ మన భారతదేశానికి సంబంధించి లెఫ్ట్లో ఒక ఆ, మూక, ఆ, ఇంకో సైడ్లో ఇంకొక మూక, మరి ఈ విధంగా దాడులు జరుగుతూ ఉన్నాయి కదా. మరి ఈ అవును. దాడులకు పరిష్కారం ఏం చేయొచ్చు మనము? ఎంతో కొందరు మీలాంటి వాళ్ళు, మాలాంటి వాళ్ళు, ఇగో విశ్వ హిందూ పరిషత్ అని చెప్పి వాళ్ళంటి వాళ్ళు, నేను ఎప్పుడు అవే బుక్స్ చదువుతుంటా. ఈ కొందరు ఆధ్యాత్మికవేత్తలు, కొందరు గురువులు ఉండేప్పటికే ఈ మాత్రము హిందూ దేశంగా ఉన్నది. అది ఇప్పటికి కూడా కంట్రోల్ అయితలేదు. కాబట్టి దీనికి కఠినమైన చట్టాలు, మత మార్పిడి కఠినమైన చట్టాలు కనుక తీసుకొస్తే దీనికి ఏకైక పరిష్కారం, ఎవడైనా మతం మార్చిండనుకో వారికి ఉరిశిక్ష చేయాలి. అటువంటి చట్టాలు కఠినంగా ఉంటేనే మనం దీన్ని అవును, నిరోధించగలుగుతాము. మరి కానీ హిందువులలో ఐక్యత లేదంటారా సార్ మరి? హిందువులలో ఐక్యత అంటే ఇప్పుడు ఒక గిరిజన ట్రైబల్ ఏరియా ఉంటుందండి. అక్కడ వాళ్ళు ఫండింగ్ చేసి వాళ్ళని భయభ్రాంతులు చేసి అది చేసి ఇది చేసి వాళ్ళని లాక్కున్నది. చదువుకున్న వాళ్ళు, విజ్ఞానవేత్తలు, వాళ్ళకు ధార్మికత గురించి తెలుసు, అన్ని విషయాలు వాళ్ళు ఈజీగా కన్వర్ట్ కారు. కానీ ఈ యొక్క ఎప్పుడైనా అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్ చిన్న చిన్న వాటికి వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు మన హిందూ దేవాలయాలకు వచ్చిందనుకో, వారి గతంలో జరిగిందంటే అస్పృశ్యతతోటి వాడిని గుళ్ళో కూడా రానియకపోతుంటుంది. వాళ్ళు ఏం చేసారు, తీసుకుపోయి చర్చిలో కూర్చోబెట్టి వాడికి యేసుక్రీస్తు నీకు ఇది చేస్తాడు, అది చేస్తాడు, అట్లా ఇట్లా అని టెంప్ట్ చేసి వాళ్ళను అందులో కలుపుకొని ఆ యొక్క కొన్ని కొన్ని ఫండింగ్స్ ఇచ్చుకుంటా చిన్న చిన్న ఐటమ్స్, మిషన్లు 10,000, 20,000, 50,000 అట్లా ఇచ్చుకుంటా వాళ్ళను బోల్డ్ చేసి అట్లా హిందూ హిందూ యొక్క ధర్మాన్ని, హిందూ యొక్క రక్షణ లేకుండా, ప్రొటెక్ట్ లేకుండా పోతుంది. అదేవిధంగా దీనికి సార్, చట్టాలు అవునండి, దీంతో పాటు ఇంకా సార్, జనరల్గా ఉమ్, మీ ముస్లిం దేశాలలో ఈ ఉమ్, భారతదేశ విభజన జరిగిన తర్వాత ఏమైనా లాభాలు అవును. కనిపించాయా మన భారతదేశానికి? ఏమన్నా విభజన జరిగిన మన తర్వాత భారత మిగతా మన మిగతా దేశాల్లో భారతదేశం కానీ, ముస్లిం దేశాల్లో కానీ దీనివల్ల ఏమైనా బెనిఫిట్ పొందినట్టు అనిపిస్తుందా? యాక్చువల్లీ ఇదంతా ఎందుకు వచ్చిందంటే వరప్రసాద్ గారు, మనకు స్వతంత్రం 1947 రాకముందుకు మొత్తం చరిత్ర ముస్లింసే పరిపాలించారు. ఇక్కడి దాని తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చారు. ఈ అవును. బ్రిటిష్ వాళ్ళ దాంట్లో కూడా కప్పం కట్టుకుంటా ముస్లింస్ నవాబులే పరిపాలించిండు. ఉమ్, మన హైదరాబాద్ నవాబు ప్రపంచంలోనే రిచెస్ట్ పర్సన్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అని ఉంటుండే. ఉమ్, HH1 అంటారు నిజాం. ఉమ్, హైదరాబాద్ లో ఉన్నటువంటి రాజు ప్రిన్స్ ప్రపంచంలో రిచెస్ట్ అనేవాడు. మన భారతదేశం కూడా రిచెస్టే కదా, మన అవును. హైదరాబాద్ కూడా రిచెస్టే కదా. ఉమ్, అటువంటి దేశాన్ని, అటువంటి సంపదను అంతా బయటికి లండన్, గ్రీక్ వాళ్ళంతా దోసుకపోయిన తర్వాత కూడా ఉమ్. ఇప్పటికి కూడా మన దగ్గర పాలిటిక్స్, రాజకీయం అనేది అన్నిటికీ దొంగలకు ఈజీ మార్గం ఉంది, మంచి వాళ్ళకు లేదు. అందుకే ఇటువంటి మత మార్పిడులు, హిందువుల మీద దాడి, తీవ్రవాదులు ఇవన్నీ మనకు ఎటువంటి ప్రయోజనం కలగలే. ప్లస్ మరి ఇప్పుడు అన్ని ఖనిజ మరి సంపదలు. బంగ్లాదేశ్లో సార్, మరి బంగ్లాదేశ్లో మరి ఈ మోబ్ అటాక్స్, లించింగ్ జరుగుతుంది కదా.
మరి ఈ లించింగ్ అవును. ఓన్లీ హిందువులపై జరుగుతుంది కదా, మరి ఎటువంటి రియాక్షన్ లేదు అక్కడ హిందువుల నుండి? వాళ్ళకి ఎటువంటి అటువంటి బాధ ఉంది, హిందువులు ఎటువంటి అంటే వాళ్ళ భయం ఉంది వాళ్ళకి? సంఖ్యాపరమైన వాళ్ళు అదే వాళ్ళ సంఖ్యాపరంగా ఎక్కువ ఉన్నారు, మన వాళ్ళు తక్కువ ఉన్నారు. కాబట్టి మనకు ఆ రోజులలో వెనుకటి పెద్దలు కూడా వాళ్ళు, మీరు వెళితే వెళ్ళండి మొత్తం ముస్లిం కంట్రీస్ తీసుకోండి, మేము హిందూ కంట్రీగా ఉంటామంటే లేదు లేదు, మళ్ళీ ఇది సెక్యులర్ అని చెప్పి వాళ్ళ ఆనాటి పెద్దలు, వాళ్ళ నలుగురు అన్నదమ్ములు వాళ్ళ అవసరానికి ఈ ముస్లిమ్స్ చేసేటువంటి ఈ యొక్క ఘాతుకానికి ఈ రోజు వరకు కూడా బాధపడవలసిన హిందూ దేశాన్ని, హిందూ పరిరక్షణకు ఆగ గా- ఆగమాగం చేసి ఆ రోజు మొత్తం నాశనం చేశారు. కాబట్టి ఈ ఈ యొక్క మన ప్రభావం ఇంకా వీటిపైన సార్ మన మన ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం లేదా? మన సైనిక చర్య ప్రభుత్వము కానీ, లేకపోతే అక్కడ చట్టాలతో పాటు లోకల్గా జరుగుతున్నటువంటి లించింగ్ మీద చర్యలు కానీ ఆ, ఈ అధికారికంగా తీసుకునే పరిస్థితులు లేవా మన దీన్ని దేశంలోని ఏంటంటే ప్రభుత్వానికి? దీన్ని మీరు కరెక్ట్గా మంచి క్వశ్చన్ అడిగారు. దీన్ని ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటే ఇప్పుడు ఏమైతుందంటే ఈ చట్టసభలలో ఉన్నటువంటి కొత్త చట్టాలను పెట్టాలంటే పాత చట్టాలను పక్క పెట్టి కొత్త చట్టాలను గెలిపించాలి. గెలిపించాలంటే అది పార్లమెంట్లో పెట్టాలి, రాజ్యసభలో పెట్టాలి, కేబినెట్ ఆమోదం పొందాలి, రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడ మనకు మైనార్టీ పెద్ద గవర్నమెంట్ అంటే ప్రొసీజర్ ఉంది. ఫుల్ ఫ్లెడ్జ్ గవర్నమెంట్ లేదు. మనకు బీజేపీకి ఎన్ని సీట్లు ఉన్నాయి? ఉమ్. మొన్న ఫుల్ ఫ్లెడ్జ్ వచ్చింది, దాని తర్వాత అప్పుడున్నప్పుడు రాజ్యసభలో సక్కలేదు. ఇప్పుడు ఏంటంటే మన నితీష్ కుమార్ అవసరం, చంద్రబాబు నాయుడు అవసరం. ఈ తీర టైంకి వచ్చేసరికి మైనార్టీ అని వీడు విత్డ్రా అవుతాడు, ఉన్న గవర్నమెంట్ కూలిపోతుంది. కాబట్టి ఇది ఇందులో ఐకమత్యం పెరిగి మన దేశాన్ని, మన రక్షాన్ని రక్షించుకోవాలంటే ఫుల్ ఫ్లెడ్జ్ హిందూ ధార్మిక బీజేపీకి కానీ అటువంటి వాళ్ళు హిందూ ధార్మికత గురించి ప్రతిఘటిస్తున్నారు. కాబట్టి మోడీ గారికి ఫుల్ ఫ్లెడ్జ్ ఇస్తే వాళ్ళు ఏమైనా చేయగలుగుతారు. ఇప్పుడు ఇంకా అర్ధరాత్రి ఇంకా మనం ఈ దాడులని ఆపడానికి ఇంకేమన్నా మార్గాలు కనుక్కోవచ్చా అండి? ఇప్పుడు ఏదైతే మనం దురంధరులు అని చెప్పి పాకిస్తాన్లో జరుగుతుంది, మన భారతదేశంపై గత 20-30 సంవత్సరాల నుంచి దాడులు చేసిన మూకలు ఒక్కొక్కరిని ఏరి ఏరి ఎన్నుకొని ఎన్నుకొని లేపేయడం జరుగుతుంది కదా. ఇదే పరిస్థితి మనం బంగ్లాదేశ్లో జరిగే అవకాశం ఉందంటారా? అంటే ఉన్నది, ఖచ్చితంగా ఉంటుంది. దానికి ఏంటంటే పబ్లిక్ తిరుగుబాటే. ఈరోజు జమ్మూ కాశ్మీర్ బార్డర్లో ఈరోజు చూడండి, ఆ ఉన్న బార్డర్ గ్రామీణ ప్రాంత ప్రజలకు, మామూలు ప్రజలకే మీరు గన్లు ఎట్లా వేయాలి, ఎట్లా ఫైర్ చేయాలి, ఎట్లా వేయాలి అనేది వాళ్ళకి నేర్పిస్తారు. వాళ్ళకి గన్లు కూడా ఇస్తారు, లైసెన్స్ గన్లు. ఎవరికి? బార్డర్కి సంబంధించి. కాబట్టి దీనిలో మన ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్ ఇటువంటి ధార్మిక సంస్థలు అన్నీ వాళ్ళు స్పెషల్ ట్రైనింగ్ ఇస్తారు. ఏది ఒక కట్టే లాల్చి గెలిచి ఫైర్ ఎదురు తిరగడం. దీనికి ఏంటంటే మనకు ఇటువంటి సందర్భాలలో దాడులకు ప్రతి దాడులే కారణం ఉంటాయి. ఈ చట్టాలు మారి ఈ రాజకీయ పరంగా ఎటువంటి వాళ్ళు ఈ ఎంత ఇమీడియట్లీ చేయరు. బంగ్లాదేశ్లో ఎంత దాడులు జరిగినండి, ఈ బంగ్లాదేశ్లో ఆ, ఎంత దాడులు జరిగినా కూడా అక్కడ ఈ గ్రూప్ యాక్టివిటీ అనేది హిందువులకు లేకుండా పోయింది. యూనిటీ అసలు అవును, ఎందుకు ఐకమత్యం లేదంటారు లేదు. అక్కడి హిందువులలో? ఎంత అంటే వాళ్ళది ఘోరమైనటువంటి వ్యవహారం జరుగుతున్నా కూడా వాళ్ళు ఉమ్, దీన్ని ఇంట్రెస్ట్గా తీసుకోకపోవడము, గ్రూప్గా లేకపోవడము, దాన్ని వెలుగెత్తి చాటడము, ఇవి ఎందుకు లేవంటారు అక్కడ? అదే మన అదే దేశంలో ఇప్పుడు ఒక్కరికి జరిగితే దేశం అంతా ఉమ్, అల్లాకల్లం అవుతుంది. మరి బంగ్లాదేశ్ ఎందుకు ఉమ్. జరుగుతలేదంటారు ఈ విధంగా? వాళ్ళు ఇప్పుడు మన దగ్గర బాధితులు కదా, చార్మినార్ బాధితుల దగ్గర స్వరం పెంచాలి కదా. ఆ, వరప్రసాద్ గారు, మన దగ్గర చార్మినార్ ఏరియాలో ఎంఐఎం పార్టీ ఉంటుంది. వాళ్ళ తెరువు ఎవరైనా పోతారా? ఉమ్. ఏ రా- ఏ రాజకీయ నాయకుడు కూడా ఎవరు కూడా. అయితే బంగ్లాదేశ్ లో వాళ్ళది పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ముస్లిమ్స్ కంట్రీస్ లో ఉన్నటువంటి మన వాళ్ళు అక్కడ బంగ్లాదేశ్ లో తక్కువ. వీళ్ళు తక్కువ అయినా కానీ వీళ్ళ ఐకమత్యం లేదు. దాని నుంచి వాళ్ళు రెచ్చిపోతున్నారు. లేకపోతే ఇక్కడ మన మన దగ్గర కూడా దాని గురించి చాలా అజిటేషన్స్ అవి కూడా నడుస్తున్నాయి. కాబట్టి ఏదైనా ఐకమత్యమే. మరి ప్రభుత్వ పరంగా మౌనం వహిస్తున్నట్టు అనిపిస్తుంది, సరిగా స్పందించలేదేమో ప్రభుత్వ పరంగా అనిపిస్తుంది. అంటే మౌనము ఇప్పుడు దేనికి మోడీ గారు సంకేతం? ఉన్నారు, ఆయన ప్రధానమంత్రి గారు ఉన్నారు. ఆ ప్రధానమంత్రి గారికి చెప్పిండు, బాబు మా దేశంలో మీ వాళ్ళు కూడా ఉంటారు, మా వాళ్ళు మీరు ప్రొటెక్ట్ చేయండి, వాళ్ళ జోలికి వెళ్ళొద్దు, వాళ్ళను అటాక్ చేయకండి అని కూడా చెప్పిండు. కానీ వాళ్ళు వినిపించుకోరు కదా, మరి అదే వాళ్ళ పని విధంగా వాళ్ళు ఈ చేసుకున్నారు. ఈ మౌనం అనేది ఒక అధికార పార్టీకి కాకుండా మళ్ళీ ప్రతిపక్షం కూడా ఆ, భారీ మౌనాన్ని వహిస్తుంది. ప్రతిపక్ష ఇక పార్టీలకు ప్రతిపక్షం అసలు అంటే ఎక్కడ కూడా వాళ్ళ ఇష్టం స్టేట్మెంట్ వాళ్ళది. ఇచ్చినట్టు కానీ, వాళ్ళు ఏమైనా వ్యతిరేకించినట్టు కానీ, కనీసం స్పందించినట్టు కానీ ఎటువంటి దాఖలాలు ప్రతిపక్షం అంటే కనబడతలేవు. మరి ఈ పార్టీలపై మీ స్పందన ఏంటి?
అయితే ఇప్పుడు ఇప్పుడు ఉన్న బీజేపీ పార్టీ మాత్రం వరప్రసాద్ కంప్లీట్ హిందూ పార్టీగా పేరు వచ్చింది. హిందువులను ప్రొటెక్ట్ చేస్తారు, హిందూ అని డైరెక్ట్ చెప్తారు. ఇది సెక్యులర్ కంట్రీ అయినా, అయితే ఇప్పుడు ఉన్న ఆపోజిషన్ ఏంటంటే కంప్లీట్ వాళ్ళకే, మైనార్టీస్కే. వాళ్ళు ఏ తప్పు చేసినా ఏది చేసినా అయితే ఇవన్నీ ఏర్పరిచి ఇవన్నీ మొత్తం ఈ పరిస్థితి తీసుకొచ్చింది కూడా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళే తెచ్చిరు, ఆ పార్టీ అవునండి. వాళ్ళే. ఉమ్. వాళ్ళ అవసరాలకి వాళ్ళు నలుగురు అన్నదమ్ములకు నాలుగు, ఇండియా ఒకరు, కాశ్మీర్ ఒకరు, పాకిస్తాన్ ఒకరు, బంగ్లాదేశ్ ఒకరు ప్రెసిడెంట్ ఉండాలంటే వాళ్ళు ప్లాన్ చేసుకొని ఆ రోజు వాళ్ళ అవసరాలకి ఇక పెద్ద మనుషుల పేర్లు చెప్పొద్దు, వాళ్ళని వినియోగించుకొని సర్దార్ వల్లభాయ్ పటేల్ వ్యతిరేకించినా కానీ ఆయనను పట్టించుకోకుండా వాళ్ళ అవసరాన్ని వాళ్ళు చేసి ఇక్కడ అఖండ భారత్ను ముక్కలు ముక్కలుగా నాశనం చేసి ఈరోజు హిందూ యొక్క పేరు వినబడదు, హిందూ రాజ్యమే ఉండదు అనే ఉద్దేశంతో దీన్ని, ఈ యొక్క భారతదేశాన్ని ముక్కలు ముక్కలుగా చేసి వాళ్ళ అవసరాలకి వినియోగించుకోరు. మరి ఇది ఒకటే. మనకు ఆ భావి రోజుల్లో తరాలు కూడా ఎట్లా సార్ మరి ఈ విధంగా జరుగుతూ ఉంటే భావి తరాలు ఏ విధంగా ఎవరైనా ఉండే అవకాశం ఉంది? ఇక్కడ యూనిటీ లేదు. ఇప్పుడు ఒకప్పుడు వరప్రసాద్ గారు, అవునండి. మనకు కరెక్ట్ మంచిగా వచ్చినాడు మీరు. మనకు ఒకప్పుడు ఈ బ్రిటిష్ వారు పరిపాలించే రోజులలో మనల్ని ఇట్లా మాట్లాడుకోలేకపోతుంది. ఆ రోజుల్లో ఆయన విదేశీ విగ్రహాలు పెట్టి భజన చేసుకుంటా, పాటలు పాడుకుంటా, మనం గీ అటాక్ చేయాలి, గిజ్ చేయాలి, అది చేయాలని ప్లానింగ్ తోటి, ఐక్యమత్యతతోటి వాళ్ళు పోరాటం చేసి ఇక్కడి వరకు బ్రిటిష్ వారిని ఎదిరించడం వరకు తీసుకొచ్చారు. కాబట్టి ఏదైనా మన హిందువుల్లో ఐక్యమత్యత ఉండాలి. దాని గురించి చాలా మంది కష్టపడుతున్నారు. పూణే ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బజరంగ్ దళ్, ఇటువంటి రామసేన, అటువంటి ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. కానీ అందరూ ఏకతాటిపైన ఉంటే వాళ్ళు చెప్పింది వినాల్సి వస్తుంది. అంతేగాని పబ్లిక్లో అవేర్నెస్ లేనప్పుడు ప్రభుత్వాలు ఏం చేయండి, ఓకే. చట్టాలు తీసుకురావాలి. చట్టాలంటే ఇప్పుడు అయ్యే పనులు కావు కదా. మనము మన మనకు యాక్చువల్‌గా సార్ ఈ వెస్ట్ ఏషియా చూసినట్లయితే వెస్ట్ ఉమ్, ఏషియాలో యూఏఈ, ఖతార్, తర్వాత బహ్రెయిన్, తర్వాత సౌదీ అరేబియా ఈ దేశాల్లో కూడా లక్షలాది మంది హిందువులున్నారక్కడ. అక్కడ అవును. వర్కర్స్ కూడా పెద్ద ఎత్తున వర్క్ చేస్తా ఉన్నారు. అక్కడ ప్రభుత్వ కార్యక్రమంలో ప్రతి ఇష్యూలో కూడా పాల్గొంటున్నారు మన దేశం తరపు నుండి. కార్మికులున్నారు, సైంటిస్టులున్నారు, డాక్టర్స్ ఉన్నారు, ఇంజినీర్స్ ఉన్నారు. మన వాళ్ళు ఉమ్. అక్కడ ఆ దేశంలో లేని ఇటువంటి పరిస్థితులు ఈ మన భారతదేశం పక్కన ఉన్నటువంటి బంగ్లాదేశ్, పాకిస్తాన్ లాంటి ఒక మూర్ఖపు దేశాలకు ఎందుకుంది? ఏం వ్యత్యాసం వాళ్ళకి వీళ్ళకు? వీళ్ళు అదే జాతి అని కరెక్ట్. చెప్తున్నారు కదా! మరి ఆ జాతి వేరుంది, ఈ జాతి ఎందుకు వేరుంది? వెరీ గుడ్, కరెక్ట్ క్వశ్చన్ అడిగారు వరప్రసాద్ గారు. అక్కడ ఏంటంటే అక్కడ చట్టాలు, విధానాలు ఆ యొక్క రాజ్యంలో ఉన్నట్టు దేశాల్లో డెవలప్మెంట్కి ఉపయోగించుకుంటారు. హ్మ్. ఎవరినైనా అవునండి. వానికి తప్పు చేసినా మనకు తప్పు చేసినా ఎంబడే చేయి దొంగ చేయి తీసినట్టు ఉంటాయి. హ్మ్. ఇక్కడ ఈ పక్కనున్న దేశాలు మన దేశం బాగుపడకుండా అగ్రరాజ్యంగా కాకుండా ఈ యొక్క ఫండింగ్ చేసే వాళ్ళు ఉంటారు. ఇప్పుడున్న హ్మ్. అగ్రరాజ్య వాళ్ళే అవునండి. ఫండింగ్ అవును. చేసి తీవ్రవాదాలను ఉసికొలిపి హ్మ్. భారతదేశం పైన అటాక్ చేయాలనేదే వాళ్ళ ప్లాన్. హ్మ్. మీరు చెప్పిన దేశాలలో మన హిందువుల మీద ఇట్లా ఈగ కూడా వాడదు. ఎందుకు హ్మ్. వాడదు? హిందువుల మీద వాడినా, వాళ్ళ మీద వాడినా హ్మ్. వాళ్ళకు చట్టాలు సమానంగా ఉంటాయి. కానీ మన దగ్గర అట్లా లేవు. వీళ్ళకి హ్మ్. ఏంటంటే ఈ తీవ్రవాదం పెంచి పోషించి ఈ భారతదేశాన్ని కొల్లగొట్టాలన్నదే వీళ్ళకి తిననికి తిండి కూడా లేదు. కానీ హ్మ్. ఇప్పుడు అగ్రరాజ్యాలుగా చెలరేగుతున్న ఒక రెండు మూడు దేశాలు వాళ్ళకి హ్మ్. ఫండింగ్ చేసి మన దగ్గరికి పంపిస్తుంటారు. మరి అది. ఈ ఈ దేశాల భోజనానికి లేని దేశాలు ఇప్పుడు వీళ్ళకు ఉమ్. ఆర్థికంగా చైనా అనే దేశం ఏమన్నా ఎగదోస్తుందా? చైనా అనేది వెనక అవును. ఉండి వాళ్ళే ఎగదోస్తున్నారా? అమెరికా, డైరెక్ట్ చైనా ప్రత్యక్షంగా యుద్ధంలోకి రాకుండా, ప్రత్యక్ష యుద్ధంలోకి రాకుండా కాకుండా వీళ్ళిద్దరు చేసేదే పరోక్షంగా ఈ ఈ రెండు. బంగ్లాదేశ్‌ని, పాకిస్తాన్‌ని ఏమన్నా ఎగదోసే అవకాశాలు వీళ్ళిద్దరు కనబడుతున్నాయా? వాళ్ళు మనకి చేస్తున్న ఏంటంటే విధానం అంటారా ఇది? మనకు యాక్చువల్లీ ఒక 4, 5 దేశాల సరసన భారతదేశం ఉన్నది. కాబట్టి ఇక్కడ ఆర్థిక పరంగా ఎదగకుండా తీవ్రవాదాన్ని పెంచిపోసి మన చూసిర్రు పహల్గాం దాడిలో ఎవరు అమాయకులు పాపం. వాళ్ళు టూరిజానికి వస్తే టకటక చంపేసి పాపం. హ్మ్. చాలా బాధాకరమైన అలా విషయం సార్ అది. హ్మ్. అటువంటి తీవ్రవాదం వస్తే ఒక హ్మ్. భారతదేశం అయినా ఏదైనా బాగుపడాలంటే మంచి టూరిజం డెవలప్ చేసుకోవాలి. హ్మ్. సెంట్రల్కు స్టేట్కు ఇన్కమ్ ఉంటుంది. హ్మ్. అందరు వ్యాపారులు ఆర్థిక పరంగా బాగుంటారు. హ్మ్. అట్లా ఇప్పుడు వాళ్ళకి ఇక్కడ రక్షణ లేదు. మళ్ళీ హ్మ్. ప్లస్ ప్రాణాలు పోతున్నాయి. ఇక హ్మ్. టూరిజం ఎవడొస్తుంది? ఎట్లా హ్మ్. డెవలప్ అవుతుంది? అవునండి. అట్లా అవును. అది ఏదైనా కొన్ని ప్రత్యేక కఠిన హ్మ్.
చట్టాలు వచ్చేంత వరకు ఇలాగే ఉంటాయి. ఉమ్, కాబట్టి మనం ఓటేసినప్పుడైనా ఒక లీడర్ నిలబడ్డైనా వాడిని మనం నిలదీసి అడిగే వాడి దగ్గర డబ్బులు తీసుకుంది వీళ్ళు ఉమ్, ఓట్లేసి వాడిని ఏం ఉమ్, అడుగుతాం? ఉమ్, మనము అందరం ప్రజలము ఒకటైనప్పుడే ఏదంటే అది చేసుకోగలుగుతాం. వరప్రసాద్ గారు, ఈ గవర్నమెంట్ వచ్చి ఆ గవర్నమెంట్ వచ్చింది, ఆ గవర్నమెంట్ ఫుల్ ప్లెడ్జ్ వాడు రాజ్యసభలు ఉంటాయి, లోకసభలు ఉన్నాయి, లోకసభలు ఉంటాయి, 2 పార్టీలు మళ్ళీ కావాలి. ఒకడొకడు 94 పార్టీలను వాడుంటాడు. ఇట్లా పార్టీలను కలగలుపుకోవాలి. ఏది మళ్ళీ అంటే మైనార్టీస్ అంటారు. వాడు ఉన్న గవర్నమెంట్ వాజ్పేయి 1 కోట్లో పోయిండు. ఉమ్. అట్లా చాలా ఇబ్బందులు ఉంటాయి వరప్రసాద్ గారు. ఏదైనా మన దేశం బాగుపడాలన్నా, మనం బాగుపడాలన్నా, మన రాష్ట్రం బాగుపడాలన్నా, హిందూ ధర్మం బాగుపడాలన్నా, బంగ్లాదేశ్లో హిందువులను రక్షించాలన్నా, ఎక్కడైనా వాటిని రక్షించాలన్నా మన చట్టాలు మనం ఐక్యతంగా ఉంటే మనం చేసుకోవాలి. ఈ బంగ్లాదేశ్లో ఈ విధంగా జరుగుతున్న లించింగ్కి అక్కడి హిందువుల ఆ, రాజకీయ వ్యవస్థ సరిగ్గా లేదంటారా? అదే వాళ్ళ రాజకీయంగా వాళ్ళ ఐకమత్యత లేదు. పార్టీలు కానీ వ్యవస్థ కానీ వాళ్లకు ఒక సపోర్ట్ ఇచ్చే విధానాలు ఏం కనబడతలేవంటారా? లేవు అవి అసలు సపోర్ట్ ఇచ్చే విధానం అంటే వాళ్ళలో వాళ్ళు ఎదగాలి వరప్రసాద్ గారు. వాళ్ళలో వాళ్ళు డెవలప్ అయ్యి ప్రతిఘటించినప్పుడే కరెక్ట్ ఏదైనా చెప్పారు సార్. చేసుకోవాలి. ఉమ్. ఆ, కరెక్ట్ కానీ అండి. ఎవరో వస్తారు ఏదో చేస్తారంటే ఎవడు ఏం చేయడు. అవును, కరెక్ట్ మాట మీకు అన్నారు. ఎవరో మీకు వస్తారు పంచనామాతో ఎవరో వచ్చి చేస్తారని మనకు పంచనామా ఎత్తలేడు. చెప్పారు కదా. అంతే. అవునండి, మీకు కరెక్ట్ సార్ అది. ఎఫ్ఐఆర్ వేసి పంచనామా ఎత్తాడు. పోలీసు వాళ్ళు అవును, ఉంటారు. 100% కరెక్ట్ వాడు చెప్పారు. కొట్లాడినప్పుడు రాడాడు. ఉమ్. చనిపోయిన తర్వాత వచ్చి పంచనామా వేసిపోతాడు. ఉమ్. వాడు ఏ కొట్లాడినా కూడా ఏ పరిష్కరించడు. అవునండి, అవును సార్. ఎవరు డబ్బులు ఇస్తే వాడు తీసుకుంటాడు. ఉమ్. ప్రాణం అయినాక అది చేస్తారు. కాబట్టి మన హిందువులందరూ ఐక్యమత చాలా సంస్థలు కూడా పోరాడుతున్నాయి. ఆర్ఎస్ఎస్ వాళ్ళు, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు, వీళ్ళు కూడా పోరాడుతున్నారు. వాళ్ళకి మనం సపోర్ట్ ఉండాలి. అందరు కలిసికట్టుగా చేస్తే ఏదైనా చేస్తే సాధించగలుగుతాం. అవుతుంది. అవునండి, అవును. ఈరోజు ఇక్కడ మీరు చెప్పిన, ఏంటంటే అవునండి, మీరు ఇచ్చిన అమూల్యమైన సలహాలు ఈరోజు ఎవరో వస్తారని ఏదో చేస్తారని అని అని కాకుండా వాళ్ళంతలో వాళ్ళ ఐక్యత జరిగి వాళ్ళంతలో వాళ్ళు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ముందుపడి వాళ్ళంతలో వాళ్ళు అవును. ఒక పట్టుదలతో నిర్మించుకున్నాడే ఈరోజు అవును. ఈ భావితరాలు కానీ అక్కడ ఉన్నటువంటి భావితరాలు కానీ హిందువులకు కానీ సరైన న్యాయం జరుగుతుందని ఈరోజు మన 100%. శ్రీనివాసరెడ్డి గారు విశ్లేషకులు, సామాజికవేత్త శ్రీనివాసరెడ్డి గారు ఈరోజు చెప్పడం జరిగింది. అందరికీ కృతజ్ఞతలు. నమస్కారం సార్.